వీరు దేవుని మంచితనాన్ని గొప్పతనాన్ని గ్రహించలేని యొక్క పరిస్థితిలో ఉండగా వీరు పాము కాటుకు గురవుతుండగా అప్పుడు దేవుడు ఏం చెప్పాడు, మోషే ఇత్తడి సర్పాన్ని చేసి పైగా ఒక సిలువకు కట్టించు. హూ ఎవర్ లుక్స్ అపాన్ దట్ స్నేక్ షల్ లివ్. ఎవరు ఏ సర్పముతో కాటు వేయించుకున్నా వారు నశించే స్థితిలో ఉంటే ఈ ఇత్తడి సర్పాన్ని, ఈ శిలువ పైన వ్రేలాడుతున్న ఈ ఇత్తడి సర్పాన్ని చూస్తే చాలు వారు బ్రతికెదరు అని వాగ్దానాన్ని ఇచ్చాడు. వెంటనే మోషే ఇత్తడి సర్పాన్ని తయారు చేసి ఆడ నిలబెట్టాడు. అందరూ వచ్చి ఎవ్రీబడి హ్యాస్ నెల్ డౌన్. ఆ యొక్క ఇత్తడి సర్పం ముందు మోకరిల్లారు. దట్స్ అ రిజెంబ్లెన్స్ ఫార్ రిపెంటెన్స్. అంటే నిజంగానే మేము సనిగాము, గొనిగాము, దేవునికే వ్యతిరేకంగా మాట్లాడాము, దేవా మమ్మల్ని క్షమించు. మోషే చెప్పినట్లు ఇప్పుడు మేము ఇత్తడి సర్పం ముందు మోకరిల్లుతూ ఉన్నాము. నీవు మమ్మల్ని బాగు చేస్తానన్నావు కదా, ఇదిగో మేము మోకరిల్లుతున్నాను. విలవిల్లాడుతూ అబ్బా అయ్యో అని అరుస్తూ వచ్చి మోకాళ్ళేసి అట్ట చూస్తున్నారు, బాగైపోతుంది వెళ్ళిపోతున్నారు, అలా చూస్తున్నారు, బాగైపోయింది వెళ్ళిపోతున్నారు. దిస్ bronze snake or silver snake or whatever this snake of metal is a resemblance for Jesus, who is been crucified, who is yet to come on the cross of Calvary in the future. Hallelujah. ఈ సర్పము నజరేయుడైన యేసుక్రీస్తుకు సాదృశ్యముగా ఉంది. ఇంకా ఆయన రాకముందే ఆయన మహిమ ఎంత గొప్పగా ఉందో చూడు. ఇంకా యేసుక్రీస్తు ఈ భూమి మీదకి అడుగు పెట్టకముందే ఆయన యొక్క ఉనికికి తగిన ఒక సాదృశ్యాన్ని మోషేకు దేవుడు చేయమని చెప్పాడు. అది మోషే వెంటనే చేయగా యేసుక్రీస్తు యొక్క మహిమ అక్కడ కనుపరచబడింది. వెంటనే వారు స్వస్థపరచబడి బ్రతికారు. దీనిని నిజముగా యేసయ్య రుజువుపరచాడు. ఇది ఇప్పుడు జస్ట్ ఫిజికల్ గా మాత్రమే ఉంది అరణ్యములో ప్రజలందరి ఎదుట. కానీ నిజమైన ఆత్మను, ఆత్మ సంబంధమైన ప్రయోజనమును, ఆశీర్వాదమును ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి తీసుకుని వచ్చాడు.